నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు. ఏం లేదు, ఇప్పుడు మాట్లాడే దాంట్లో మీరు ఈ కమిషన్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 60 పేజీలు ఏదైతే ఉన్నదో అదే న్యాయ విచారణ నిలబడుతుందని ఏం లేదు. కమిషన్ రిపోర్ట్స్ చాలా వస్తాయి, కానీ కమిషన్ రిపోర్ట్స్ రేపు వీళ్ళు కనుక ఫ్యూచర్లో కనుక దీని మీద చర్యలకు కనుక పోయేది ఉంటే, నేను అనుకుంటున్నా ఈ ప్రభుత్వం ఏ చర్యలకు పోదు, ఏమి చేయదు, వీళ్ళతోనేం కాదు. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ పంచాయతీ ఎన్నికలు ఏదాకా ఇప్పుడు, ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ కాగానే మేము చర్యలు ప్రారంభిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసుకుపోయి అసెంబ్లీ మీటింగ్ పెట్టిండ్రు. అసెంబ్లీ మీటింగ్ లో అందరినీ మాట్లాడిస్తూ ఉన్నారు, అందరి అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నారు. ఇట్లా దీన్ని పంచాయతీ ఎన్నికలు అయ్యేదాకా దీన్ని కొంత ఎపిసోడ్ నడిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కమిషన్ ఇచ్చిన రిపోర్టు రేపు వీళ్ళు న్యాయ విచారణ ముందు పోయినా కూడా ఆ రిపోర్ట్ ఆధారంగానే శిక్షలు ఇవ్వబడవు, ఆ రిపోర్ట్ ఆధారంగానే ఏది ఉండదు. మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకు వకీలు ఉంటారు, వీళ్ళకు వకీలు ఉంటారు, మళ్ళీ వాదనలు ఉంటాయి, మళ్ళీ సాక్ష్యాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లా అనేక కేసులు కొట్టుడు పోయినాయి నేను చూసిన. కాబట్టి నాకు వాటి మీద అయితే నేనేమంటాను, ఈ ప్రభుత్వం ఈ వచ్చిన కాంచి గత ప్రభుత్వం చేసిన వాటి మీద కొంత ఈ కమిషన్లు వేసి అవి వేసి కరెంట్ మీద వీటి మీద ఇవే మాట్లాడుతున్నాయి, కానీ వాళ్ళు ఇచ్చిన 6 పాయింట్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోయింది. పోయిన సంవత్సరం కాలం కాలే, ఈ సంవత్సరం కాలం కాలే, వీళ్ళు ఎన్నికలు కాకముందే మేడిగడ్డ మరి పోయింది, మరి రాగానే దాన్ని సరే నువ్వు కమిషన్ వేషన్ అయిపోయినా రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎక్కడ 20% నాట్లు పడలేదండి. ఆగస్టు ఇది అయిపోతున్నది, ఆగస్టు 4వ తారీఖు ఇవ్వాలా. మరి కరువు వచ్చే పరిస్థితి. పోయిన సంవత్సరం కూడా పంటలు తగ్గినాయి, ఉత్పత్తి తగ్గింది, ఈ సంవత్సరం తగ్గుతున్నది, గ్రౌండ్ వాటర్ లేకుండా పోయింది. అసలు మీరు దీని మీద తీసుకునే చర్యలు ఏందో ఇప్పుడు చెప్పండి. మీరు ఏమైనా ప్రాజెక్టులు మీరు చెప్పిన ప్రాజెక్టు ఒక్క ప్రాజెక్టు కూడా ఈ 2 ఏళ్లలో ఇప్పుడు 2 ఏళ్ళు కావస్తుంది. మీరే మీ ఎన్డీఎస్ఏనే రిపోర్ట్ ఇచ్చింది, మేడిగడ్డ అన్నారం సుందీలో వాడొద్దు అని చెప్తుంది గవర్నమెంట్. నిమిషం, వాడద్దని చెప్పలేదండి. లోపాలు ఉంటే సరి చేయాలి, వీళ్ళు వాడద్దని ఎందుకు చెప్తుందండి. మీరు లిఫ్ట్ చేయాలంటారా? కన్నెపల్లి పంపు నుంచి లిఫ్ట్ చేయాలని చెప్తున్నారు మీరు భారతీయ జనతా పార్టీ నుంచి. వాళ్ళు టెక్నికల్ డిజైన్స్ లో లోపాలు నేను చెప్పిండ్రండి. నువ్వు సరి చేయాలి కదా, సరి చేసి దానికి ఇమీడియట్ సరి చేసి నీళ్ళు ఇవ్వాలి కదా. అన్ని కోట్లు పెట్టి కట్టుకున్న తర్వాత రిజర్వాయర్లు ఇప్పుడు పనికొచ్చేట్టు ఉన్నాయి కదా. పోనీ ఆ మేడిగడ్డ చేయకుండా ఇక్కడ నుంచి అన్న చేయాలి కదా. పంపులే ఆన్ చేస్తలేరు మీరు, కరెంటు బిల్లులే కడతలేరు. మళ్ళీ దీనికోటి ఇంకోటి తీసుకొచ్చి మళ్ళీ డిస్కమ్ కంపెనీ ఇంకోటి పెడతామని కొత్తగా చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ముందు రైతులు తెచ్చిపోతున్నారు, ఎక్కడ కూడా నాట్ల వల్లే ఇప్పుడు అది ఎవరు పట్టించుకుంటలేరు. నిన్నటిదాకా ఎరువులు లేవంటున్నారు, వానలు లేవు, వాటర్ లేదు. మనకు మొత్తం ఉత్తర తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉంది, దక్షిణ తెలంగాణతో పోలిస్తే చాలా దారుణంగా ఉన్నది. దానికి ప్రత్యామ్నాయం లేదు, మను లేదు. ఇప్పుడు ఇంత చేసుకొని ఆ పంపులు స్టార్ట్ చేస్తే కనీసం ఎన్నో కొన్ని వచ్చు కదా నీళ్లు. 50-60 లక్షలు వరి సాగయ్యేది, ఓ 50 లక్షల ఎకరాలు పత్తి సాగయ్యేది. ఎక్కడ కూడా పునాస పంటలు కూడా పోయినాయి. ఇప్పుడు దీని మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చెప్పండి. తుమ్మిడి మొదలు పెట్టద్దని ఎన్డీఎస్ఏ చెప్పిందా?